హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమున్నాయనేది ఈరోజు చూద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాము. భారీగా మిగిలిన ఎంబీబీఎస్ సీట్లు అంటూ మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. అయితే ఈ న్యూస్ కంటే ముందే మనము ఆ, దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అయితే దీనికి వేకెన్సీ కూడా ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది సెకండ్ రౌండ్కి సంబంధించినటువంటి వేకెన్సీ లిస్ట్ మొత్తం ఎన్సీసీ వెబ్సైట్లో అప్డేట్ చేయడం జరిగిందనమాట. సో ముందుగా చూసుకున్నట్లయితే మొన్న మనం ఆల్రెడీ కొత్తగా కొన్ని సీట్లు కొన్ని యాడ్ అయ్యాయి అని చెప్పేసి ఒక వీడియో చేశాను కదా. సో దాంట్లో మీకు 1200 సీట్లు, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్లో ఒక 550 సీట్లు ఇట్లా పెరగడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి వేకెన్సీ లిస్టు అంటే కేటగిరీ వైజ్గా దేంట్లో ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. న్యూలీ యాడెడ్ సీట్స్ ఫర్ రౌండ్ 2 ఎంబీబీఎస్ బీడిఎస్ యూజీ కౌన్సిలింగ్ అని చెప్పేసి మనకి పీడిఎఫ్ అయితే క్లియర్గా ఉంది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 1134 సీట్లు కంప్లీట్గా కొత్తగా యాడ్ అయ్యేది సెకండ్ రౌండ్కి అనమాట. సో అదేవిధంగా మనకి ఇంకొక లిస్ట్ కూడా ఇచ్చారు, క్లియర్ వేకెన్సీ రౌండ్ అని చెప్పేసి. సో ఈ క్లియర్ వేకెన్సీ రౌండ్లో కూడా మనకి ఆల్మోస్ట్ 13,501 సీటు, ఓకే, 13,500 సీట్లు దాదాపు మిగిలిపోయాయి రౌండ్ 1 తర్వాత. సో ఇవన్నీ అసలు కంప్లీట్గా అసలు ఫిల్లే అవ్వలేదన్నమాట రౌండ్ 1లో. కాబట్టి ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఈ 13,000 సీట్లు 13,500 సీట్లు అయితే సెకండ్ రౌండ్లో 100% మీకు వేకెన్సీస్ ఉన్నాయి. సో దానికి తోడు ఇంకా మనకి ఇంకొక లిస్ట్ కూడా ఇచ్చారు, వర్చువల్ వేకెన్సీ రౌండ్ 2 అని చెప్పేసి. ఇదేంటనంటే ఇప్పుడు అప్గ్రేడ్ అయ్యి అంటే ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్లో కొంతమంది అప్గ్రేడ్ చేసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి సో వాటిని ఉద్దేశంలో పెట్టుకొని ఈ వర్చువల్ వేకెన్సీ కూడా మీకు లిస్ట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీంట్లో చూసుకున్నట్లయితే మీకు దాదాపు 7,888 సీట్లు అందుబాటులో ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా మనకి చూసుకున్నట్లయితే సో 13,500 సీట్లు అంతకంటే ఎక్కువే కూడా ఉన్నాయి. అయితే వీటిని ఉద్దేశంలో పెట్టుకొని మీరు వేకెన్సీ ఉందా లేదా అని చెక్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది వదిలేసి మామూలుగా మీకు ఎక్కడెక్కడ కావాలి అనేది మీరు ఆల్రెడీ ఒక లిస్ట్ తయారు చేసుకొని ఉంటారు కాబట్టి ఆ కాలేజెస్ లిస్ట్ ప్రకారంగా మీ ప్రయారిటీ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్ట్ ప్రకారంగానే మీరు ఆప్షన్స్ అయితే పెట్టండి. సో ఒకవేళ దాంట్లో సీటు వేకెంట్ ఉన్నా లేకపోతే ఒకవేళ కొత్తగా రేజ్ అయినా కూడా అంటే దాంట్లో ఆల్రెడీ సీట్ వచ్చిన క్యాండిడేట్ మళ్ళీ అప్గ్రేడ్ కోసం సెకండ్ రౌండ్లో వేరేది ఏదైనా పెట్టుకుంటే మీ ముందున్న క్యాండిడేట్ సో అతనికి ఆ సీటు ఇస్తే అతనికి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీటు క్యాన్సిల్ అయిపోతుంది, అది వేకెంట్ అవుతుంది కాబట్టి మీకు అది వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఈ వేకెన్సీస్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మీరు బుర్రబద్దలు కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ప్రస్తుతానికి మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన లిస్ట్ ప్రకారంగా ఆల్ ఇండియా కోటాలో సెకండ్ రౌండ్కి ఆప్షన్స్ అయితే పెట్టేసేయండి, ఓకే. సో ఇక మనకి అసలు తెలంగాణ పరిస్థితి ఏంటి అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి. మనకి ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి కూడా చాలా రోజులు అవుతుంది, 1 వీక్ దాటిపోయింది. సో మరి ఇప్పటి వరకు ఏంటి పరిస్థితి అని అంటే ఇంకా ఈ తెలంగాణ గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి ఉందన్నమాట కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి. సో ఇంతవరకు అట్లాంటివి ఏమి రానందున కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కూడా వెయిట్ చేస్తూ ఉంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇక్కడ చూడండి, 11 నుంచి తెలంగాణ తొలి విడత కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఈ లోకల్ నాన్ లోకల్కి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో అది లాస్ట్ అంటే మనకి మొన్న 1వ తారీఖునే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందనమాట. సో తెలంగాణలో 9, 10, 11, 12 4 సంవత్సరాలు అంటే ఈ 4 తరగతులు ఇక్కడే చదివి ఉన్న వాళ్ళు మాత్రమే లోకల్ అనే జీవో 33 ఏదైతే ఉందో అది కొనసాగించాలి. సో దాంట్లో కరెక్షన్స్ ఏం లేవు, అది అంతా ఓకే అంటే కరెక్షన్స్ ఇన్ ద సెన్స్ అది కరెక్ట్గానే ఉంది, అది ఫాలో అవ్వచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని కండిషన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో కొంతమంది ఈ గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి ఒక 4 కేటగిరీలకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ ఎగ్జంప్షన్ని ఇందులో ఇంక్లూడ్ చేసి మేబీ ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా మెరిట్ లిస్టు రిలీజ్ చేయడానికైతే రెడీగా ఉన్నారు. సో మెరిట్ లిస్ట్ మేబీ ఈరోజు కానీ రేపు కానీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.
సో మెరిట్ లిస్ట్ రాగానే ఇమ్మీడియట్గా మనకి వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడానికి డేట్ కూడా అనౌన్స్ చేస్తారో ఆ డేట్ మేబీ 11వ తారీఖు మనకి తెలిసే అవకాశం ఉంటుంది. వీలైతే 11వ తారీఖు నుంచే మనకి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవ్వచ్చు. లేదు అని అంటే 1 or 2 days అటు ఇటుగా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ఇక్కడ చూడండి 2-3 రోజుల్లో తొలి మెరిట్ జాబితాను ప్రకటించనుంది. విద్యార్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి ఫైనల్ మెరిట్ జాబితాను అందుబాటులోకి తేనుంది. అనంతరం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ చేపట్టనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఎంసీసీ నిర్వహిస్తున్న 2వ విడత కౌన్సిలింగ్ పూర్తయ్యే లోపు తొలి విడత ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తుందన్నమాట. అయితే మనకి సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ 9వ తారీఖు వరకు ఉంది. ఆప్షన్స్ కూడా ఇప్పుడు పెట్టుకోవచ్చు మీరు. ఆల్రెడీ 5వ తారీఖు నుంచే స్టార్ట్ అయింది. సో దానికి సంబంధించి మనకి 12వ తారీఖు రిజల్ట్ వచ్చే డేటు షెడ్యూల్ ప్రకారంగా రిజల్ట్ ఇస్తారు. అనౌన్స్మెంట్ అలాట్మెంట్ అన్నీ కూడా సెకండ్ రౌండ్ ఏది ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ 12వ తారీఖు వస్తుంది. దాని తర్వాత 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు మీరు ఎవరికైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళంతా వెళ్ళి కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడు క్లోజ్ అవుతుందనంటే మనకి 19వ తారీఖు క్లోజ్ అవుతుంది, సెప్టెంబర్ 19. సో ఈ లోపల తెలంగాణ రౌండ్ 1 కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. కాబట్టి సో అందరూ అలర్ట్గా ఉండండి. ఈరోజు సాయంత్రమో రేపో మీకు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ అంటే ముందు మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే సబ్మిట్ చేయండి అని చెప్పేసి 1 or 2 days వాళ్ళకి టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్ అయితే అనౌన్స్ చేస్తారనమాట. ఇదంతా కూడా ఈ 2-3 రోజుల్లోనే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి అలర్ట్గా ఉండండి అని చెప్తున్నాను. సో ఈ ఏడాది కొత్తగా కొడంగల్ వైద్య కళాశాల 50 సీట్లు వచ్చాయి. దాంట్లో అది ఆల్రెడీ మనకి సెకండ్ రౌండ్ ఏఏక్యూలో యాడ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈఎస్ఐలో కూడా 25 సీట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి సెకండ్ రౌండ్కి. సో ఇవన్నీ కూడా మనకి ఈ సీట్లను తొలి విడత కౌన్సిలింగ్లోనే భర్తీ చేయాలని హెల్త్ యూనివర్సిటీ నిర్ణయించింది. సో ఇది మనకి ఈ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దానికి ఉన్నటువంటి సమాచారం. సో ఇకపోతే మనకి ఇక్కడ చూడండి, సుప్రీం తీర్పుతో కౌన్సిలింగ్కు హాజరు కాలేకపోతున్నాం అని చెప్పి కొంతమంది స్టూడెంట్స్ మంత్రి సీతక్కతో నీట్ క్వాలిఫైడ్ విద్యార్థుల ఆవేదన అని చెప్పేసి ఇంకొకటి కూడా మనం న్యూస్ చూస్తున్నాము. నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించిన సుప్రీం కోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్కు హాజరు కాలేకపోతున్నామని పలువురు నీట్ క్వాలిఫైడ్ విద్యార్థులు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలమైనప్పటికీ ఇంటర్ పొరుగు రాష్ట్రాల్లో చదవడం వల్ల నష్టపోతున్నామని శుక్రవారం ప్రజాభవన్లో ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని సీతక్క హామీ ఇచ్చారు. కాగా కామారెడ్డి వరద బాధితుల కోసం సో ఇదంతా ఓకే. సో ఇది పరిస్థితి. ఒరిజినల్గా మేబీ తెలంగాణ స్టూడెంట్స్ అయ్యి ఉండొచ్చు, మేబీ తెలీదు. అదంతా వెరిఫికేషను, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను ప్రాసెస్ ఇదంతా ఉంటే కానీ అది మనం ఖచ్చితంగా చేయలేము. మరి వీళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. ఓకే, ఇదైతే జరుగుతోంది. ఇక్కడ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరి దీనికి ఏం చేస్తారు ఏంటి అనేది తెలియదు. సో ఎనీవే ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట. సో ఫర్దర్గా మనకి రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మీరు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో మెరిట్ లిస్ట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. దాని తర్వాత మెరిట్ లిస్టు బట్టి మనకి ఓబీసీ ఏది అపియర్డ్ అయినప్పుడు అది అపియర్డ్ లిస్ట్లో మనకి ఓబీసీ అని ఉంది, అదేవిధంగా ఎస్సీ అని ఉంది. ఇక్కడ మన తెలంగాణకు వచ్చేసరికి ఏమవుతుంది, ఓబీసీ కాస్త బీసీఏ బీసీడీఈ అని 5 కేటగిరీలుగా డివైడ్ అవుతుంది. అదేవిధంగా ఎస్సీ కూడా మనకి ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3గా విడిపోతుంది. కాబట్టి సో ఏ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు, ఏ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు అనేది మనకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఆ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడు. సో దాన్ని బట్టి అసలు మనకి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేస్తారు KNRUHS. ఆ సీట్ మ్యాట్రిక్స్ అండ్ క్వాలిఫైడ్ అదే మన క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు గ్రూప్ వైజ్ కేటగిరీ వైజ్ అనేది మొత్తం మనం ఒకసారి అనాలిసిస్ చేసి దాని ప్రకారంగా అసలు ఎంతవరకు మనకు సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, కట్ ఆఫ్ ర్యాంకు, ఇవన్నీ కూడా మనం వెరిఫై చేసుకునే అవకాశం మనకైతే ఉంది. కాబట్టి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్.